హాయ్ అండి. ఏంటి మీరందరూ ఇంకా స్టోర్ బ్రాడ్ కెచప్స్ మీద డిపెండ్ అయినారా? అయితే వెంటనే వెళ్లి ట్రాష్‌లో పడేయండి. ఎందుకంటే దాని నిండా చక్కెర, నూనె తప్పితే ఏమీ ఉండదు. అన్నిటికి మించి మీ పిల్లల హెల్త్, మీ హెల్త్ కూడా పాడైపోతుంది. అలా కాకుండా 20 మినిట్స్‌లో నేను చెప్పే రెసిపీ కనుక ఈ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి చేసుకుంటే హెల్త్‌కి మంచిది అండ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అన్నిటికి మించి స్టోర్ బ్రాడ్ కంటే కూడా టేస్ట్ అమోఘంగా ఉంటుంది నమ్మండి. ఇది నేను సెకండ్ టైమ్ చేయడము అండ్ సెకండ్ మంత్ చేసిన వెంటనే 2, 3 వీక్స్‌లో అయిపోయింది. ఈసారి అందుకే ఎక్కువ చేశాను. వెరీ కామన్ ఇంగ్రీడియెంట్స్ మన ఇంట్లో దొరికేవి కాబట్టి అవన్నీ వేసుకున్నాను. అండ్ దీనిలో మనకు వైటమిన్ సి అనేవి కూడా యూజ్ చేశాను. సో ఇవన్నీ తెలుసుకోవాలి ఎలా చేయాలనుకుంటే వెంటనే క్యాప్షన్ చెక్అవుట్ చేయండి. అండ్ ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది కదా, లేదు తరుక్కొని జస్ట్ ఈ జల్లెడ పట్టేది ఉంటుంది కదా అక్కడ మటుకే ప్రాసెస్ అనమాట. మిగతాదంటే చాలా యాజ్ ఇట్ ఈస్. అండ్ ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను రెగ్యులర్ వంట చేస్తున్నప్పుడు చేసేస్తా సైడ్ బై సైడ్. మళ్ళీ అదే పనిగా వంటింట్లో ఉండి ఎందుకురా బాబు ఈ తలనొప్పి అనుకోకుండా ఇలాంటి పనులు ఈజీగా అయిపోతాయి అనమాట. సరే కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం పక్కకు దించేసుకొని చల్లారిన తర్వాత ఇలా బాటిల్ పోసుకొని స్టోర్ చేసుకుంటే 20 to 30 days ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.